వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పురపాలక కార్యాలయంలో నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పురపాలక ఆర్థిక స్థితిగతులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. టీయూఎఫ్ఐడిసి ద్వారా రామగుండం నగరానికి మంజూరు చేసిన 100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు, అమృత్ 2వ పథకం క్రింద జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్థిక సంఘం నిధులు, డిఎంఎఫ్టి నిధులు, పట్టణ ప్రగతి, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా చేపట్టిన పనుల వివరాలు, వాటి స్థితిగతులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ టీయూఎఫ్ఐడిసి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లు ఫైనల్ చేసి పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని అన్నారు. జంక్షన్ల అభివృద్ధి పనులు జూలై 20 నాటికి ప్రారంభం కావాలని, దీనికి అనుగుణంగా జంక్షన్ల తుది డిజైన్ల ఆమోదం, అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం నగరంలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్టోర్మ్ వాటర్ డ్రైన్స్ సంపూర్ణ వివరాలతో కూడిన నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రాధాన్యత క్రమంలో వీటి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ ఆర్ఐలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి 1 వీక్ అగ్రిమెంట్ గురించి అని చెప్పేసి తీసుకుంటారు సార్. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే సార్, ఈ టెండర్స్ ఈఎన్స్ ఆఫీస్కి వెళ్తాయి సార్. ఇది దాని తర్వాత అక్కడ నుంచి సిఓటీకి వెళ్తాయి సార్. పెద్ద వర్క్స్ అబౌట్ బట్ ఇంకా స్పీడ్ ఎట్లా చేయాలి అని అడుగుతున్నాను. సో నాకు ఏంటంటే 20th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేరా, 15th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేరా అని అడుగుతున్నాను. పేపర్ వర్క్ ఎట్లా మీరే కదా చేసేది. పేపర్ వర్క్ చేసి ఈఎన్స్ ఆఫీస్ పంపించి అక్కడ నుంచి సిఓటీకి వెళ్ళాలి కాబట్టి పేపర్ వర్క్ సగంలో పారిపోరు కదా. సో నాకు ఇప్పుడు 8th వెళ్తున్నామంటే 20th కల్లా వర్క్ స్టార్ట్ చేయలేమా? మళ్ళీ ఇట్లా మెటీరియల్ అయితే డమ్ చేసుకోవచ్చు కదా 20th నుంచి. 15th అవ్వదు సార్, అది 20th మెటీరియల్ డమ్ చేసుకోవచ్చు కదా. మీరే 20th అంటే వాడు 30th వెళ్తారు కదా. చేస్తే బై 20th మనం ఫౌండేషన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. సో బేసికలీ డే ఆఫ్టర్ టుమారో మండే ఎవరైనా వచ్చారా అంటే సార్? తెలుసు, మీకు తెలుసు కదా ఎవరు వేసారు ఎవరు వేయలేదు అంటే ఇంకా ఇప్పటివరకు అయితే మాత్రం నోబడీ హస్. ఇప్పటివరకు అయితే కదా అన్నిటి ఫెన్సింగ్ ఉందా? బోర్డు ఎవరు పెట్టారా? కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్సే ఉన్నాయి. హైయెస్ట్ ఎంత ఉంది మీ దగ్గర? ఏ పర్సన్ ఏ ఇండివిజువల్ అసెస్మెంట్కి ఎక్కువ ఉంది హైయెస్ట్? అది తెలియకపోతే నువ్వేం వెళ్తావయ్యా? నువ్వు 3,000 4,000 1000 రూపాయలు తిరుగుతా ఉన్నట్టున్నావు. ఎప్పుడు చేస్తారు ఇది? 15 days బ్యాక్ వీళ్ళకి ఇచ్చాను వాడచ్చు. అంతకుముందు అవుట్సోర్సింగ్ వాళ్ళకి వాళ్ళంటి వాళ్ళు వీళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి వీళ్ళకి వెంటనే తెలియదు కాబట్టి